అనంతపురంలో అధికార పార్టీ ఎమ్మెల్యే దౌర్జన్యాలు, అక్రమ వసూళ్లపై సీఎం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. సిపిఐ మహాసభల సందర్భంగా జిల్లా కేంద్రంలో ఎర్ర జెండాలతో భారీ ప్రదర్శన నిర్వహించారు. నగర వీధులన్నీ ఎరుపుమయంగా మారిపోయాయి. దొంగ ఓట్లతో అధికారంలోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని చోట్ల నిరసనలు జరుగుతున్నాయని రామకృష్ణ అన్నారు. దొంగ నోట్లు, దొంగ ఓట్ల రాజ్యం ఒక రాజ్యమా అని నిలదీశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు డబుల్ ఇంజన్ స్పీడ్తో అప్పులు చేసుకుంటూ పోతున్నారని విమర్శించారు. అనంతపురంలో మొత్తం ఈరోజు అంగళ్ళు పెట్టుకొని ఎమ్మెల్యే అనుచరులు దౌర్జన్యాలు చేసి కబ్జాలు చేయడం, బెదిరించడం, డబుల్ రిజిస్ట్రేషన్ చేయడం, అన్నిటికి కూడా లంచాలు వసూలు చేయడం, సైకిల్ స్టాండ్ దగ్గర లంచమే, చికెన్ షాపుల దగ్గర లంచమే, ప్రతి దగ్గర కూడా లంచాలు వసూలు చేసే పనిలో ఉన్నారు అధికారులు. అన్ని డిపార్ట్మెంట్లు, మున్సిపాలిటీ, పంచాయతీరాజ్, అన్ని సబ్ రిజిస్టర్ ఆఫీసు, ప్రతి డిపార్ట్మెంటు లంచం లేకుండా ఒక్క పని జరగడంలే. పోలీసులు ఇవాళ అధికార పార్టీకి తొత్తులుగా పనిచేస్తూ ఉన్నారు తప్ప లా అండ్ ఆర్డర్ గురించి వాళ్ళు పట్టించుకోవడంలే. మరి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్న, సుపరిపాలన అంటే ఇదేనా? నేను 40 ఏళ్ళ ఇండస్ట్రీ ఇందుకేనా?